100 మంది మనకి తొక్కేయాలని చూస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళే మనకి బ్యాక్ బోన్ అనమాట. మనం ఏం చేయాలి అనుకున్నా సరే వాళ్ళ సపోర్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు. అండ్ అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. ఏది ఏమైనా సరే సక్సెస్ అవ్వాల్సిందే. మీరు వన్స్ స్టార్ట్ చేసారంటే మీరు వెళ్తానే ఉండండి. కానీ వెనక్కి తగ్గారు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన అవమానాల కంటే ఇంకా ఎక్కువ ఫేస్. సో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో చాలా మంది ఏంటంటే నా రీల్స్ చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు, అంటే కొంతమందికి యూట్యూబ్లో వాళ్ళు కూడా రీల్స్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయాలి, వీడియోస్ పెట్టేసి మేము కూడా మనీ ఎర్నింగ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నాం, అలాగే మీషో రివ్యూస్ మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. సో మేము స్టార్ట్ చేసిన మాకు మీ హెల్ప్ కావాలి అని కూడా అడుగుతున్నారు. అలాగే కొన్ని టిప్స్ చెప్పండి, నాకు అస్సలు వ్యూసే రావట్లేదు అని కూడా అంటున్నారు. అండ్ ఏ టైంలో చేస్తే అప్లోడ్ చేస్తే బాగుండిద్ది అంటున్నారు. అండ్ ఇంకా కొన్ని టిప్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇవన్నీ చెప్పాలి అంటే ఒకరి జర్నీ అనేది మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనుకుంటున్నాను. అది ఎవరిది అనేది కంటే ఆల్రెడీ నేను చాలా పడి ఇక్కడ దాకా వచ్చా. సో నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఎన్ని అవమానాలు ఫేస్ చేశాను, ఎలా ఇంత దూరం నెట్టుకొచ్చాను, నా మైండ్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ అంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ముందుకు వెళ్తారు, దాన్ని పక్కకు తోసి అనేది మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకవేళ యూట్యూబ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయాలి అనుకునే ఉద్దేశం ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆల్రెడీ పెడుతున్నాము వ్యూస్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని అట్లా అసలు ఏంటి బేసిక్ నాలెడ్జ్ చెప్పి ఒక 10 నిమిషాలు దాని తర్వాత నా జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని మీతో చెప్తాను. అండ్ కొంచెం మీకు మోటివేటెడ్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో ఎంత దూరం వస్తుంది అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా టాపిక్ ఉంటుంది మాట్లాడడానికి. ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి, బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసి పక్కకు పోండి. లేదు మాకు అన్ని టిప్స్ కావాలి అనుకుంటే ఓకే. ఇంత చూసినా కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఇంకో వీడియో చేస్తా, లేదు ఒకటే వారా వస్తే అక్కడే మీ డౌట్ని క్లియర్గా నేనే కామెంట్లో పెట్టేస్తా. ఓకేనా? సో ఇప్పుడు మనం బేసిక్ రూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాము ఓకే, బట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. వాటిని లైఫ్ లాంగ్ మనం ఇదే ప్రాసెస్లో ఉంటాం కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా వదిలిపెట్టకుండా కంటిన్యూగా చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి. కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అది మన ఫ్యామిలీ ప్రెషర్ వల్లే కావచ్చు, లేదంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కావచ్చు. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే కొన్ని సార్లు మానేయాల్సి వస్తుంది. మనకి తొందరగా సక్సెస్ రాకపోతే మన ఇంట్లో వాళ్ళే మానేయమని చెప్తుంటారు, టైం వేస్ట్ చేస్తున్నాం అని అంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏదేమైనా నా పనులన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను, దీన్ని కూడా మేనేజ్ చేస్తాను, నాకు ఇది అవసరం అని అనుకుంటే ఖచ్చితంగా దిగండి. ఓకేనా? దిగండి, గివ్ అప్ ఇవ్వద్దు. ఫస్ట్ మోటివేషన్ పాయింట్ అదే. ఓకేనా? 3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సరే మీరు అసలు అంత టైం పట్టదు చెప్పాలంటే, తొందరగా అవుతారు. కాకపోతే మీకు ఎలా చేయాలో తెలియకనే అదంతా. సో ఫస్ట్ థింగ్, మీరు ఇంకా స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వని వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి మానిటైజేషన్ ఇంకా అవ్వని వాళ్ళ వరకు మొత్తం మనం ఏం టాపిక్ చేస్తున్నాం, టాపిక్ చేయడం ఇంపార్టెంట్ కాదమ్మా. ఏ కంటెంట్ క్రియేట్ చేస్తున్నా ఇబ్బంది లేదు, కాకపోతే ఆ కంటెంట్ మీద మనకి గ్రిప్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు మీకు బాగా వంటలు వచ్చా వంటలే చేయండి, అంతేగాని నేను డ్యాన్స్ చేస్తా అంటే మీరు మళ్ళీ ఆ డ్యాన్స్ నేర్చుకోవాలి, చెయ్యాలి. డ్యాన్స్ వస్తేనే డ్యాన్స్ వీడియోస్కి వెళ్ళండి, పాటలు వస్తే పాటల వీడియోస్కి పోండి, కుకింగ్ వస్తే కుకింగ్ వీడియోస్ చేయండి, లేదు మీకు ఇంకొక ఆర్ట్ వస్తే ఆర్ట్ వీడియోస్ చేయండి, లేదు మీకు ఇంకొకటి ఏదైనా కొత్తగా ఏదైనా వస్తే దాన్ని జోలు పోండి. అంతేగాని మీకు ఏది వచ్చినా చేయొచ్చు. లేదు మీరు టిప్స్ చెప్తాను, బ్యూటీ టిప్స్ చెప్తాను, హెయిర్ కేర్ టిప్స్ చెప్తాను, ఇది ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు వచ్చిందే చేయండి. మీకు వచ్చింది చేస్తే మీరు అందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్గా ఉంటారు కాబట్టి దాంట్లో మెళకువలు తెలుసు కాబట్టి ఈజీగా ఉంటుంది. అంతేగాని మీకు తెలియదు, అసలు ఏం తెలియదు,
నాకు వంటలు రావు, నేను వంటలతో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన తలకాయ నొప్పి ఇంత కాదు. రేపు ఏం చేయాలి, ఇంట్లో మేము 4 రకాల కూరలే చేసుకుంటాం, ఆ కూరలే రిపీటెడ్గా చేస్తుంటాం. ఏం చేయాలి, మళ్ళీ వంటలు అంటే రోజుకు ఒక రకం పెట్టాల్సి వస్తుంది. నాకు రాదు ముందు, నేను అసలు వంటలు ఎందుకు స్టార్ట్ చేసింది నాకు తెలియదు. సో వ్లాగ్స్ లాగా అసలు ఏమి రాదా, వ్లాగ్స్ చేయండి. వాట్ ఎవర్ మీరేం చేస్తున్నారు ప్రతిరోజు అనేది, వ్లాగ్ చేసుకుంటారా లేదంటే రీల్ చేసి పెడతారా అనేది మీ ఇష్టం. ఫస్ట్ థింగ్, అండ్ రీల్ అయితే ఇలా నిలువుగా ఫోన్ పట్టుకొని తీయాలి. ఒకవేళ మీరు లాంగ్ వీడియో తీస్తుంటే ఫోన్ అడ్డంగా పట్టుకొని వీడియోని క్యాప్చర్ చేసుకోవాలి. ఇది కూడా కొంతమంది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నా. టాపిక్ చూసింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట. టాపిక్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక కొత్త మెయిల్ ఐడి పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా సరే ఫోన్లో ఆల్రెడీ ఉన్నది కాకుండా, అంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఛానల్ ఉంది, దాన్ని ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే దాంతోనే కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు, అస్సలు లేదు, చేయొచ్చు దాంతోటే. అండ్ కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఒక మెయిల్ అనేది కొత్తగా క్రియేట్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా పర్సనల్ కాకుండా కొత్తది తీసుకోండి. దానికి బ్యాలెన్స్ ఏమి వేయించక్కల, దానికి ఏం మెయిల్స్ ఏం రావు, డేటానే మనకి తీసుకునేది. మీరు ఏ నెంబర్కి డేటా వేయించుకున్నా డేటా యూజ్ చేసుకుంటారు తప్ప ఫోన్ నెంబర్తో పని లేదు. బట్ మనకు ఫోన్ నెంబర్ అనేది జస్ట్ దానికి వెరిఫికేషన్ కోసం అనమాట. ఒకవేళ మీరు యూజ్ చేసుకునే పని అయితే అది మనకి ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రమోషన్స్కి ఆ నెంబర్ ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది థింగ్. కొత్త నెంబర్ తీసుకోకపోయినా పర్లేదు, మేమేమి బిజినెస్ లైక్ జాబ్ పర్సన్స్ కాదు, ఇంట్లోనే ఉంటాం అనుకుంటే మీ నెంబరే ఇవ్వచ్చు. అసలు బయట ఎవరు చేయరు దానికి ఫోన్. ఓకే, మీరు ఇస్తే తప్ప ఎవరికి తెలియదు. జస్ట్ ఆ నెంబర్ దేనికంటే, మీ ఛానల్ మేము పెట్టుకున్నాము, ఇది నా నెంబరు, వెరిఫికేషన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దానికి యూజ్ అవుతుంది తప్ప అది దేనికి పనికిరాదు ఫోన్ నెంబరు. ఓకేనా, ఇదే, అంతకుమించి ఏం లేదు. మెయిల్ క్రియేట్ చేసుకోండి. మెయిల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేము మంచిగా ఎట్లా అంటే నోటికి పలికే విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇంత పొడిగి పెట్టకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు కలిపి పెట్టకుండా, మీరు అన్నం పెడతా సింపుల్ పేరు నోట్లోకి నానేలాగా పెట్టుకోండి, కొంచెం ఆలోచించి. ఓకేనా, ఇంత పొడుగు పెడతారు కొంతమంది, ఏం వాడు కనపడేది ఎంతే. సో నేమ్ చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పక్కన వాళ్ళ నేమ్కి మీరు మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీకంటే ఒక యూనిక్నెస్ అనేది ఉండాల్సిందే. మీ ఊర్లో 4-5 ఆల్రెడీ యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళతో మ్యాచ్ అయ్యేలా పెట్టుకున్నారు అనుకోండి, నో. మీకంటూ మీ పేరు మీరు ఖచ్చితంగా కొత్తగా ఉంటేనే బాగుండేది. సో ఇది మీ పేరుతోనే పెట్టుకోండి, అసలు ఏ సాగు ఉండదు. ఓకేనా, ఇది ఛానల్ స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడు రీల్ అప్లోడ్ చేయాలి. రీల్ అప్లోడ్ చేయాలి అంటే ముందు మీరు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, లైక్ కుకింగ్ వీడియోనా, డాన్స్ వీడియోనా, లేదంటే సంథింగ్ లేదంటే స్టిచ్చింగ్ వీడియోనా, టిప్పా, డ్రెస్సే చూపించాలా, రివ్యూనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ఎలా అయితే చేయాలి అనుకున్నా దాన్ని షూట్ చేసుకోండి. ఫోన్లో మంచిగా షూట్ చేసి పెట్టుకోండి. అది ఎడిటింగ్ నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. సో ఈ ప్రాసెస్ అంతా మనకు వచ్చు అనుకున్నప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే మనమే వీడియో తీసి పెట్టుకోవాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒకవేళ వాయిస్ ఓవర్ మాకు ఇంకా అప్పుడే అంత తొందరగా రాలేదు, కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాము అని అనుకుంటే ఎడిటింగ్ చేసి పెట్టుకొని 1 minute, ఇప్పుడు 3 minutes వరకు పెట్టచ్చు. బట్ సాంగ్ పెట్టాలి అంటే 3 minutes వరకు రాదు, 1 minute మనకి ఛాన్స్ ఉంది కాబట్టి 1 minute రీలే పెట్టాల్సి వస్తుంది మనము. అందుకని 1 minuteకి మీరు చేసిన ప్రాసెస్ అంతా కుదిర్చేసి సాంగ్ అప్లోడ్ చేసేటప్పుడు సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. బయటనే మీరు సాంగ్ మొత్తం దానికి మిక్స్ చేసుకొని బయట సాంగ్ని పెట్టారంటే కాపీ రైట్లు పడతాయి. ఓన్లీ యూట్యూబ్లో మనం ఒక రీల్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ యాడ్ చేసుకోండి అని అడుగుతుంది, అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో అప్లోడింగ్ అంతా ఎలా చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది అదంతా కూడా నేనైతే చెప్పట్లేదు ఇప్పుడు. సో గో టు టెక్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాటిల్లో మీకు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఛానల్ సెట్టింగ్స్, అసలు మీది ఏంటి అనేది అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి వీడియోస్ ఆల్రెడీ మేక్ చేసి ఉంటారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి
మీరు జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే చాలు వచ్చేస్తాయి, వెళ్ళిపోవచ్చు. లేదు ఇదంతా దేని తర్వాత ఏది చేసుకోవాలి అంటారా? ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టుకోండి, బోల్డ్ వస్తాయి. దాంట్లో మీరు ఎవరిది చూడాలో అర్థం కాకపోతే మీకు మధు టెక్ అని ఒకటి ఉంటుంది, నాకు అర్థమైంది వేలవే. మధు టెక్ అని ఒక యూట్యూబర్ ఉంటారు, అలాగే మాధురి టెక్ ఛానల్ అని ఇంకొక ఆమె. నాకు కొంచెం వీళ్ళు ఫెమిలియర్గా అనిపించారు, నేను వాళ్ళదే చూసుకుంటూ వాళ్ళనే ఫాలో అయిపోయాను. సో ఈవెన్ నేను మాధురి టెక్ అక్కకే ఇచ్చి మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయించా. దానికి కావాల్సిన పర్టికులర్ సెట్టింగ్స్ అన్నీ అనేబుల్ చేసుకోవడం, డిజేబుల్ చేసుకోవడం, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. యూఎస్ డాలర్స్ తోటి మనకి వస్తాయి కాబట్టి మనీ కన్వర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి అంత మన ఇండియన్ రూపీస్లోకి. సో ఏవేవో ఇవ్వాలంట అక్కడ, సో సమ్ ఫారమ్స్ అవన్నీ మనకు అర్థం కాదు కాబట్టి అక్కకే కొంచెం మనీ ఇచ్చేసి చేపించేసుకున్నాం. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మీరల్లా అప్లోడింగ్ వరకు సెట్టింగ్స్ కంప్లీట్ చేసుకునే వరకు మీరు ఈ నాలెడ్జ్ని పెంచుకుంటే చాలు. మానిటైజేషన్ అనేది మీకు వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే అక్కడికి ఇచ్చేసి హ్యాపీగా మీరు చేయించుకోవచ్చు, అదంతా రిస్క్ పడక్కర్లేదు. ఓకేనా? సో ఛానల్ స్టార్ట్ చేయండి. తర్వాత ఒక రీల్ అప్లోడ్, 2 రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అది ఎలా చేయాలి? యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకోండి హౌ టు ఏందబ్బా నాకు ఇప్పుడు రావట్లేదు నోటికి చెప్పాలి కదా మీకు, అందుకని రావట్లేదు. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది సెర్చ్ చేసుకోండి, అది చూసి చేసేసుకోండి. జస్ట్ నంబర్ ఇవ్వడమే, అట్లాగే ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే యూట్యూబ్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలి అనేది ఉండిద్ది, దాన్ని కూడా సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా చూసుకోండి. సో మీరు తెలుసుకోవాల్సిందల్లా ఇదే. ఇంకా కొంతమందికి ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఇదిగా ఉండిద్ది అని అనుకుంటారు. సో ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, అదేం లేదు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మేము ఈ టైంలో అయితే అప్లోడింగ్కి కొంచెం టైం ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆ టైంలోనే అప్లోడ్ చేసుకుని మీరు ఏ టైంలో చేసినా ఏం కాదు. మనకి వీడియోలో మ్యాటర్ ఉంటే పోతుంది వ్యూస్, అంతేగాని టైంని చూసుకొని అక్కడ ముహూర్తాలు చూసుకొని ఏం లేదు. ఓకేనా? వీడియోలో మ్యాటర్ ఉండాలంతే, అప్పుడే వీడియో పోద్ది, అంతకు మించి ఏం లేదు. అది జోకా ఇంకోట అనేది ఏం లేదు, టైంకి అసలు సంబంధమే లేదు. ఇదేం పెళ్ళి కాదు ముహూర్తాలు చూసుకోవడానికి. ఓకేనా? ఇంకోటి మర్చిపోయాను టాపిక్. ఇవి మీరు చూసుకొని అంటే తెలుసుకొని టెక్ ఛానల్స్ నుంచి తెలుసుకొని చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇది. ఇంకా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చాలాసేపు వీడియో తీసుకుంటాం, దాన్ని కుదిచ్చి షార్ట్స్ అయితే 1 minute తెచ్చుకోవాలి. లాంగ్ వీడియోస్ అయితే ఎంత టైం అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే బోర్ కొట్టకుండా కొంచెం తక్కువ టైంలో పెడితే బెటర్. అండ్ ఆ వీడియోలోనే మనం ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఇచ్చుకోవాలి. ఓకేనా? వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన పని కాదు, ఎందుకంటే మనం ఒకటి ఇవ్వాలి, ఇది చెప్పాలి అని ముందు మన మైండ్లో ఉంటుంది. కాకపోతే ఆ వాయిస్ మనం రికార్డ్ చేసుకునేటప్పటికి అదేమవుతుందంటే పోయిద్ది, మైండ్లో నుంచి పోద్ది. అదంతే, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే, అంత ఈజీ అయిన పని కాదనమాట. కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్లో మ్యూజిక్ ఇస్తా అప్లోడ్ చేసినా సరే ఒక 10 వీడియోల లోపు మీరు ప్రాక్టీస్ చేసుకొని మీ వాయిస్ మీరు ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. జనాలకి మీరు అని ముద్ర పడిపోవాలంతే. అట్లా ఉంటేనే మీరు నలుగురిలో మీకంటూ ఒక గుర్తింపు ఉండిద్ది. అంతేగాని ఊరికే మ్యూజిక్ ఇచ్చుకుంటే చేసుకుంటే అసలు నువ్వెవరు, నీ మాట ఏంది, నీ ఊరేంది, ఎవరికి తెలిసింది? గుర్తింపు ఉండాలి ఏదన్నా చేస్తే, అది విషయం. సో ఇవన్నీ నేర్చుకోండి. ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నీ ఒకే యాప్లో ఉంటాయి. నేనైతే ఇన్షాట్ యూజ్ చేస్తున్నాను, ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ యూజ్ చేస్తున్నా. సో మీకు కూడా అది డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి, దానికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనీ కూడా పే చేసుకోవచ్చు. ఇంకొంచెం సెట్టింగ్స్ అనేవి వాళ్ళు ఇస్తారు పేమెంట్ చేసిన వాళ్ళకి, బట్ అవసరం లేదు మనకంతా. మనమేమి ఇక్కడ జిగేలు పెట్టట్లేదు కదా, ఓన్లీ సింపుల్గా పెట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇచ్చింది మనం యూజ్ చేసుకుంటే టూల్స్ చాలు. అది. అండ్ తమ్నైల్స్ అంటారా? తమ్నైల్స్ మీకు చాలా ప్రాసెస్ ఉంటుంది, ఈజీగా చేసుకోలేమనుకుంటే తమ్నైల్ ఎడిటర్ నాకు ఒకరు తెలుసు, నేను ఆల్రెడీ వాళ్ళతోనే చేపిస్తున్నా. వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోండి. అండ్ అలా కొంతమంది మిమ్మల్నే కాంటాక్ట్ అవుతారు, మేము చేసిస్తామండి అని చెప్పి. కాకపోతే ఫస్ట్లోనే మీరు మనీ పే చేయొద్దు. వాళ్ళు మీరు పంపించిన తర్వాత తమ్నైల్
ఇచ్చిన తర్వాత మనీ పే చేయండి. ఎక్కువ కాదు, 100, 150 లోపే వాళ్ళు చేసిస్తారు. ఎక్కువ అడిగితే మీరు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. 100 or 150 ఈ అమౌంట్లోనే ఒక థంబ్నెయిల్ వాళ్ళు క్రియేట్ చేసిస్తారు. ఓకేనా. ఇంకొక విషయం, వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి స్కామ్లో పడే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే, నేను ఫేస్ చేసింది, నా పేరు యూజ్ చేసుకొని ఎవరో ఒక అమ్మాయి, కొత్తగా స్టార్ట్ చేసిన అమ్మాయిని నా పేరు యూజ్ చేసుకొని వాళ్ళని అడిగారంట డబ్బులు. నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు బాగా వ్యూస్ వచ్చేలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి అప్పటికన్నా 2000 తీసుకున్నారంట. ఇంకా తీసుకున్న దగ్గర నుంచి ఇంకేం లేదంట, ఉలుకు పలుకు. సో అలా మనీ లాస్ చేసుకుందని ఆ అమ్మాయి. తర్వాత నేను అని తెలుసుకున్న, నా అకౌంట్ తెలుసు, నాకు కామెంట్ పెట్టలేదు, నాకు మెసేజ్ పెట్టలేదు, 2000 మొత్తం చేసిన తర్వాత అప్పుడు చెప్తుంది. సో ఏ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మేము హెల్ప్ చేస్తాము అని ఎవ్వరు అడగరు, అర్థమైందా. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా నేనే టాప్లో ఉండాలనుకుంటారు, కానీ ఇంకొకరు నేనే కావాలని ఎవరు పైకి లాగడు, నేను కూడా లాగను. కాకపోతే నేను సజెషన్స్ ఇస్తా. కొంతమంది అయితే అతను దేకను కూడా దేకరు, మిమ్మల్ని మీరు మెసేజ్ పెట్టినా కూడా దేకరు. నేను కనీసం నేను చూసినప్పుడు చాలా మందికి రిప్లై కూడా ఇచ్చాను. అంటే నేను ఏదో పెద్ద ఇది అని చెప్పట్లేదు, నేను చూస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తానమ్మా. ఒకవేళ మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే మెసేజ్ చేయండి, నేను హ్యాపీగా రిప్లై ఇస్తా. చూసాక కూడా రిప్లై ఇవ్వకపోతే మీరు నన్ను తిట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకేనా. అది ఒక ఇస్తున్నాను కదా అని పదే అడగవాకండి. నేను దానికి సొల్యూషన్ చెప్తాను, మీరు దాన్ని చూసుకోండి. ఓకేనా. ఎందుకంటే నాకు కూడా పనులు ఉంటాయి కదా, అందుకు. అండ్ ఇంకొకటి, ఎప్పటికప్పుడు మీరు మానిటైజేషన్ అయినా సరే, ఇంకా ఎంత దూరం ఉన్నా సరే, ఎప్పటికప్పుడు యూట్యూబ్లో వచ్చే అప్డేట్స్ అన్నిటినీ తెలుసుకుంటూ ఉండాలి. అవన్నీ ఏమన్నా మార్చాలా సెట్టింగ్స్ అనేది అన్ని చూసుకుంటాం. మోస్ట్లీ మార్చుకోవడానికి ఏముండదు, కాకపోతే కొత్తగా ఏమన్నా ఫీచర్స్ యాడ్ చేస్తున్నారా యూట్యూబ్ వాళ్ళు అనేది చూసుకుంటే చాలు. మార్చుకోవడానికి ఏముండదు. మీరు ఎప్పటిదాకైతే మీ కంటెంట్ మీరే చేసి, మీ ముఖం మీరే చూపించుకుంటా, మీ వాయిస్ ఇచ్చుకుంటా చేస్తారో, మీ ఒరిజినల్ కంటెంట్ ఉన్నంత వరకు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి వాళ్ళ ముఖాలు చూపిస్తా, వాళ్ళ ఇది పెట్టేసి మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఎప్పటికైనా సరే కాపీరైట్స్ పడతాయి, స్ట్రైక్స్ పడతాయి. ఎప్పటికైనా సరే మీరు మూసుకోవాల్సిందే మీ యూట్యూబ్ని. కాబట్టి ఒరిజినల్ కంటెంట్, మీ కంటెంట్ని మీరే ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవి నేను ఇవ్వాల్సిన, నేను ఫాలో అయిన రూల్స్ ఇవే, నేను చెప్పాలనుకున్నవి కూడా ఇవే. అండ్ స్కామ్లో కూడా పడొద్దు. ఈ 15 నిమిషాలు నేను మీకు విలువైన చెప్పాను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నా జర్నీలో, నేను ఈ 1.5 ఇయర్లో నా యూట్యూబ్ జర్నీలో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్, అవన్నీ మనల్ని డీమోటివేట్ చేస్తాయి అన్నమాట, మోటివేట్ చేయవు. అలాంటి డీమోటివేషన్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, అలాంటప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా. ఐ థింక్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఇప్పటి వరకు చెప్పిన ఏవైతే బేసిక్ పాయింట్స్ ఉన్నాయో, ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ రిప్లైస్ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే వీడియో చేస్తా, ప్రాబ్లం లేదు. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని వీడియోస్ చేస్తా. ఇప్పుడు మాట్లాడుకుందాము మనల్ని డిమోటివేషన్స్ చేసే విషయాలు ఏంటి అని. ఫస్ట్లో వీడియోలు పెట్టేటప్పుడు ఎట్లుండిద్ది అంటే, మనం వీడియో పెట్టగానే ఇంకా యూట్యూబ్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనం పెట్టిన రీల్స్కి కానీ, లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్స్ లైక్ వాటన్నిటికీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి అందులో కనపడిద్ది అనమాట. ఇది క్రియేటర్ యూజ్ చేసే ఒక యాప్, యూట్యూబ్ స్టూడియో. ఒకవేళ తెలియకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్ ఉంటుంది కదా, అది ఇచ్చుకోండి. అండ్ మర్చిపోయా, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి మంచిగా. అంటే అందరూ గెస్ట్ చేసేలా కాకుండా మంచిగా పెట్టుకోండి. అండ్ అదే ఒకవేళ మీరు మర్చిపోతారు అనుకుంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఓకేనా. సో పెట్టుకొని దాన్ని మెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చారంటే మీకు మీ ఛానల్ మొత్తం హిస్టరీ అక్కడ ఉంటుంది అనమాట. సో ఒక వీడియో అప్లోడ్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి చూసుకోవడం, మన ఎగ్జైట్మెంట్ ఇట్లా ఉంటుంది అనమాట. వీడియో అప్లోడ్ చేసామా, ఎన్ని వ్యూస్ వచ్చి ఎన్ని లైక్స్ రావు, ఎమ్మటెమ్మటే ఏది రాదు. ఒక్కొక్క వీడియో పోయిద్ది, ఒక్కొక్క వీడియో పోదు. మనం సక్సెస్ అయ్యేలా మిలియన్స్ ఉన్నా సరే, ఒక్కొక్క వీడియో ఏంటంటే అందులో మంచిగా మ్యాటర్ ఉన్నా సరే పోదనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మంచి టిప్ చెప్పాను, ఈ వీడియో ఖచ్చితంగా పోయిద్ది అని ఎప్పుడైతే మనం హోప్స్ పెట్టుకుంటామో, ఆ వీడియో అసలు మనల్ని తడిగొడ్డేసుకునేలా చేసేది, అస్సలు పోదు, కదలదు ఫస్ట్లో.
అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ముందు ఒక వీడియో నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ రెండో రోజుకి ఈ రోజు 10 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు పెరిగారు అని ఆనందపడే లోపే మళ్ళీ ఒక గంట తర్వాత చూసుకున్నామంటే ఒకరు అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అప్పుడు ఆ 10 నెంబర్లలో 9 నెంబర్లే అవుతాయి అనమాట. సో అప్పుడు వచ్చి అన్సబ్స్క్రైబ్ అయ్యో నెంబర్ తగ్గిందే అని చెప్పేసి అదొక ఫీలింగ్ అవుతుంది అన్నమాట. నో ప్రాబ్లం, వన్స్ మీరు వైరల్ అయ్యే వరకు ఇట్లాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. నేను అన్నీ ఫేస్ చేశాను. ఒక్కరి తగ్గంగానే నాకు ఇంకా నీరసపడిపోతాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మన వీడియో వైరల్ అవ్వక ముందు ప్రాబ్లమ్స్ అనమాట. ఆ ఎగ్జైట్మెంట్లు ఇది అన్నీ అంతా మనం ఓన్లీ ఫోకస్ చేయాల్సింది ఈ కామెంట్స్ లైక్ వ్యూస్ పోతుందా లేదా, ఇది చేస్తుందా లేదా అనేది కాదు. మనం ఆ ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ ఏంటి అసలు అనేది దాని గురించి చూసుకోవాలి. అలాగే పక్కన ఇన్ఫ్లుయెన్సర్స్, బాగా సక్సెస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళని కూడా ఫాలో అయితే మీకు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి, లేదంటే ఏదైతే బాగా వైరల్ అయిందో అది అట్లాంటివన్నీ చూసుకొని మీరు మీ వేలో దాన్ని చేసి చూపించాలి. అర్థమైందా? పక్కన వీడియోని ఇప్పుడు ఐడియాస్ని కాపీ చేసినా సరే మీ వీడియో మీరే మేకింగ్ చేసుకొని ఆ ఐడియాతోటి మీరు జనాల ముందుకి రావాలి. పక్కన ఆ వీడియో చేశారు కదా మనం చెయ్యొచ్చు, మనమే చెయ్యాలి. అర్థమైందా? అంతేగాని వాళ్ళ వీడియో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వడమో లేదంటే మనం పెట్టుకోవడం అనేది చేయమాకండి. అండ్ ఫస్ట్ నుంచే మీరు చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్లో రీల్ అప్లోడ్ చేయంగానే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఎమ్మటే అప్లోడ్ చేయండి. తర్వాత ఫేస్బుక్కి వెళ్ళండి, ఫేస్బుక్లో కూడా పేజ్ క్రియేట్ చేసుకోండి, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకి ఎలా అయితే మానిటైజేషన్ అయ్యి మనకి డబ్బులు వస్తాయో అలాగే ఫేస్బుక్ నుంచి కూడా మనం రీల్స్ అప్లోడ్ చేసే కొద్దీ మనకి వ్యూస్ వచ్చేసి ఫాలోవర్స్ పెరిగి ఇట్లా అయిన తర్వాత మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో కూడా మనకి డబ్బులు వస్తాయి అంట. సో నేను ట్రై చేశాను, మానిటైజేషన్ అయ్యిందని నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఎవరైతే ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తారో కొంచెం అడగాలి, మర్చిపోతున్నాను దాన్ని ప్రతిసారి, అసలు అది చూసుకోవాలి. సో అందుకనే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అందులో కూడా పెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయా అని అనుకుంటారేమో. ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి డబ్బులు రావు. అక్కడ మనల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి, మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనతోటి ప్రమోషన్ కోసం లేదంటే కొలాబ్ అవ్వడానికి రెడీగా ఉంటారో అక్కడికి వచ్చి మెసేజ్ చేస్తారు. సో అక్కడ వాళ్ళతో మనం డీల్ మాట్లాడుకొని చేసుకోవాలన్నమాట. అంతే. చెప్పాను కదా, ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరు పక్కన వాళ్ళు మోసపోకుండా ఉండేలాగా అండ్ చేస్తే జెన్యూన్ అయితేనే చేయండి, అండ్ జనాలకు ఉపయోగపడేదైతేనే చేయండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదలవుతాయి జనాలందరికీ, ఒక్కొక్కరికి ఈ పిల్ల ఛానల్ స్టార్ట్ చేసింది అనే విషయం తెలుస్తూ ఉంటుంది. మీ అంతటే మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకైతేనే మేము ఛానల్ స్టార్ట్ చేసామని చెప్పండి తప్ప మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి ఎవ్వరికి మీరు లింకులు పెట్టద్దు, మీరు చెప్పొద్దు. అట్లాగూ పక్కన వాళ్ళు చెప్తారు, వాళ్ళంతా ఉంటారు. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు మనల్ని బ్యాడ్ కామెంట్ పెట్టరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు తెలియని వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెట్టేది. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వద్దు. ఒకవేళ మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తా మాట్లాడితే మాత్రమే రియాక్ట్ అయ్యి దానికి వ్యాలిడ్ రీజన్ ఇవ్వండి. మనల్ని మనం ఎట్లా అంటే మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి, ఎవరు చేయరు. కాబట్టి రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మరీ మనసుకి హర్ట్ చేసినప్పుడు అప్పుడు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. అలా అని మరీ చిన్న వాటన్ని కామెంట్స్ని పట్టుకొని మీరు వీడియోస్ చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా అన్లైక్ చేసుకుంటారు జనాలు. ఓకేనా? మీకు మీ వీడియో వైరల్ అయ్యేంత వరకు మీరు కష్టపడాల్సిందే. వైరల్ అయ్యే వరకు మనం చాలా ఫేస్ చేస్తాం, అవన్నీ ఇప్పుడు చెప్తా. వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలు, బయట సపోర్ట్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు ఏం బీకలేరు, అందులోని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అస్సలు ఉండలేరు. ఎందుకంటే పొద్దుగుకులు వాళ్ళు వెనకాలే ఉంటారు, మనల్ని గోపుతుంటారు, తిడతారు, కొడతారు, అలా చేస్తారు. కాబట్టి సపోర్ట్ ఉంటే చేయండి, లేదంటే మూసుకోండి. అది ఇంకొక విషయం. సో జనాలకు తెలిసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే ఈ చెవుని వదిలేయండి. బాధ కల్పిస్తాయి. నేను కూడా చాలా బాధపడ్డా, ఇవి చేస్తుందా, ఎందుకురా అవన్నీ పిచ్చి పనులు, ఎందుకురా అందులో పెట్టుకోవడం, తుమ్మింది తగ్గింది పిత్తింది కూడా చెప్పాలా, ఏంద్రా ఆ మాటలేంద్రా
అటు మాట్లాడుతుంది రేంద్ర, ఎందుకు పల్లెటూరు అన్నమాట, చదువుకోలేకపోతే కొంచెం నైస్గా మాట్లాడచ్చు కదా. ఇట్లా బోల్డ్ అని ఉంటాయి. వాట్ ఎవర్ యు ఆర్, మీరు ఎట్లా ఉన్నారు అనేది అలానే వీడియోస్ చేయండి. అంతేగాని కావాలని రెడీ అవ్వద్దు, కావాలని మీరు మీ నేచర్ని మీరు మార్చుకోవద్దు, కావాలని నైస్గా మాట్లాడద్దు. ఏ రోజుకైనా మీ మాటలు తెలుస్తాయి, ఎప్పుడు నైస్గా మాట్లాడలేము మనం. అర్థమైందా? మీ న్యాచురల్ టాకింగ్ ఏదైతే ఉంటుందో అదే యూజ్ చేసుకోండి. మీ న్యాచురల్ బాడీ ఏదైతే ఉంటుందో, మీరు నల్లగా ఉన్నారా లేదంటే నాలాగా పల్లెత్తా ఇంకోటి ఏ రీజన్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎట్లున్నారో అట్లనే కనబడండి. అప్పుడే ఎంత నెగిటివిటీ ఫేస్ చేస్తే అంత స్ట్రాంగ్ అవ్వాలి మనం. ఓకేనా? నేనైతే అదే అనుకున్నా. ఎవరైతే నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, నువ్వు చేయలేవు, నీకు రావు, అప్పుడే వస్తాయి, అబ్బా డబ్బులు వస్తాయా, వచ్చి వస్తాయా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి అన్నోళ్ళందరికీ వీళ్ళు నోరు మూసుకోవాలంటే నేను ఖచ్చితంగా అవ్వాలి అనే ఇదితోనే వచ్చా. సో ఈ స్పిరిట్ మనలో ఉండాలి. మనం డిమోటివేట్ చేసినప్పుడల్లా అయ్యో మన వల్ల ఏం కాదా, మనం చేయలేమా, అబ్బా రావా, అంటే 6 నెలలు అయింది ఇంకా మనం వైరల్ అవ్వలేదు కదా, ఇంకా మన వల్ల అవ్వదేమో, మనకు లక్ లేదేమో, వద్దు. ఇవన్నీ తీసేయండి. ఏ రోజుకైనా మీరు సక్సెస్ అవుతారు, మీ వీడియోస్ వైరల్ అవుతాయి. అట్లీస్ట్ మీకు మానిటైజేషన్ అయితే చాలరా. మానిటైజేషన్ అయితే మీకు వరా వ్యూస్ వచ్చినా మీకు డబ్బులు వస్తాయి. నెల 10,000 వస్తుంది చాలదు. ఎక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ వ్యూస్ తక్కువ వస్తాయి. వ్యూస్ని బట్టి డబ్బులు వస్తాయి. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అది సో నేను చెప్పాలనుకుంది అయితే అదనమాట. అన్ని డిమోటివేషన్ మిమ్మల్ని చేసే వర్డ్స్ మీకు వినిపించినా సరే, మిమ్మల్ని డిమోట్ చేసి ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని తొక్కాలని చూసే ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిటిని వదిలేసి మీరు పైకి ఇంకా 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 ఒక రీల్కి 2 రీళ్ళు పెట్టండి ఒక్కో రోజు. అప్పుడే మీరు అసలు తగ్గొద్దు. అర్థమైందా? ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి, మరీ హర్ట్ చేస్తున్నాయి అనుకోండి మీ ఫీలింగ్స్ని, చెప్పండి వీడియోస్లో, నో ప్రాబ్లం. ఒక్కోసారి ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది, చెప్పలేము మనం. అలా అని ప్రతిసారి ఉన్నది లేనిది కల్పించుకొని మీరే వీడియోస్ మాత్రం చేయమాకండి ప్లీజ్. ఎందుకంటే మీ వీడియోస్ని మీ వాళ్ళే చూస్తుంటారు. మరి ఈ పిల్ల మరీ ఇంత చీప్గా ఉందేంది అని అనుకుంటారు. చెప్పరు వాళ్ళు చీప్గా ఉందని కాను. సో వాట్ ఈజ్ మై రియల్ మన నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది అండ్ స్కామ్స్లో అయితే అస్సలు పడద్దు. అండ్ ఎవరు మీకు హెల్ప్ చేయరు. ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అంటే చాలా రోజులు అయింది కదా ఇంకొద్దు అని అనుకుంటారు. ఇట్లా కొంచెం వద్దమ్మా అందరు ఇట్లా మాట్లాడుతున్నారు వద్దని ఫస్ట్లో నార్మల్గా చెప్తారు, మనం వినము, మనం డిమోటివేట్ అవ్వద్దు, ఇంకా ముందుకు పోవాలి అని చెప్పి చేస్తూనే ఉంటాము. అయినా సరే మన వాళ్ళు వద్దు అంటే కొన్ని రోజులు సరే ఒక వారం గ్యాప్ తీసుకొని అయినా మళ్ళీ ఒప్పించుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమీ కాదు, వ్యూస్ వస్తాయి. సరేనా? గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమీ కాదు, కాకపోతే కొంచెం ఒప్పించుకొని చేసుకోండి. ఇంట్లో వాళ్ళతో గొడవలు పడద్దు. యూట్యూబ్ లైఫ్ ఇస్తుంది, అంతేగాని యూట్యూబ్ కోసం మీ లైఫ్ని వదిలిపెట్టుకోవద్దు. అర్థమైందా? లైఫ్ ఇస్తుంది అంతే తప్ప ఈ లైఫ్ కోసం మనకున్న లైఫ్ని వదిలిపెట్టుకోకూడదు. కాబట్టి మనకి ఇదే ముఖ్యం. ఫ్యామిలీ బాండింగ్స్ ఇంపార్టెంట్, యూట్యూబ్ కాదు. మనీ ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ టాపిక్లోని ఇంకోటి ఏంటంటే, ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఏదైనా ప్రమోషన్స్ వచ్చి చేయాలి అనుకుంటే మీరు ప్రమోషన్స్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీరు బాధ్యత. వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్ ఇది ఏదైతే కొనేది ఉంటుందో వాళ్ళకి రావాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా లేదంటే వాట్సాప్లో ఇట్లా అట్లా ఉంటే వాళ్ళు ఇస్తారా లేదా, అసలు వీళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో ప్రమోట్ చేయించారా లేదా, అలాగే ఆ పర్టికులర్ ఇచ్చే అయితే నాణ్యమైనదా కాదా అనేది అన్నీ చూసుకొని చెయ్యండి. మనీ కోసం ప్రమోషన్లు చెయ్యొద్దు. మీకంటూ ఒక ఇది ఉండాలి. నా చెప్పాలనుకుని చెప్తా, ఆ తర్వాత మీకు చేయాలనిపిస్తే చేసుకుని లేదంటే లేదు. ఈ జ్యోతిష్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్లు అట్లాంటి వాటి జోలు అస్సలు పోవద్దు. మీరు కావాలని ఒక దాంట్లోకి అడిగేసి రిస్క్ తెచ్చుకోమాకండి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, మీరు ఒకవేళ అమ్మాయిలు అయ్యుండి చేస్తుంటే మాత్రం అబ్బాయిలతోటి ఒకవేళ ఎవరైనా తీయగా మాట్లాడితే మీకు దండం పెడతా, ఎవరితో మాట్లాడొద్దు. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఇంకొకరు ఫాలోవర్ అవ్వచ్చు, మనతో
కొంచెం బాండింగ్ పెంచుకుందాము అని చెప్పి క్లోజ్గా మాట్లాడినా, ఇంకొంచెం రోజుగా చాట్ చేస్తూ ఉన్నా మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందిలే అని మీరు వాళ్ళతో బాండింగ్ అస్సలు పెంచుకోవద్దు. అది చాలా 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 మనకి తెలియకుండానే మనం వాళ్ళకి అడిక్ట్ అయిపోతాం. సో ఇట్లాంటి ఇప్పుడు మీరు అది ఫేస్ చేసిన అనద్దు. ఇది నేను నా పర్సనల్ మీకు ఇస్తున్న సజెషన్. ఎందుకంటే మనకి ఎట్లా అంటే మనం ఒక ఇదిలో ఉన్నప్పుడు మనల్ని పొగిన్నా లేదంటే మనకి మన బాధ ఎవరన్నా వింటున్నా మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం జనాలకి. సో అవేర్నెస్ లేని వాళ్ళు ఏమవుతారంటే అట్లా అవుతారు. అంత టైం ఉంది అక్క అంటారేమో. టైం లేకపోతే ఇబ్బంది లేదు, బట్ ఉండి అలా కనెక్ట్ అవుతుంటే మాత్రం అవసరం లేదు. ఎంతవరకు నీకు ఎంతవరకు సమాచారం కావాలో అంతవరకు. నీ పర్సనల్ సమాచారాలు ఏం చెప్పక్కర్లేదు, అర్థమైందా? పర్సనల్ అడ్రస్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే మనకి ప్రమోషన్స్కి కోసం ఆ ప్రోడక్ట్స్ పంపిస్తారో వాళ్ళకి ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికీ ఎవరికి అవసరం లేదు, నెంబర్లు ఎవరికి ఇవ్వద్దు. ఇది మీకోసమే. ఎందుకంటే నాకు వచ్చాయి అట్లాగా అన్ని మెసేజెస్ ఇట్లా వచ్చినాయి. అండ్ నాకు బ్యాకప్ ఎవరంటే మా తమ్ముడు. ప్రతి ఒక్కటి ఏదున్నా సరే నన్ను కంట్రోల్ చేయాలంటే వాడే అనమాట. నాకు ఒక్కొక్కసారి నా ఎమోషన్స్లో ఏంటంటే నేను కొంతమందితో ఎవరైనా తీయంగా మాట్లాడిందంటే మాట్లాడతా చెప్తున్నా. సో అందుకని నేనేంటంటే నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోవడం కోసం నా బ్యాకప్లో మా తమ్ముడిని పెట్టుకున్నాను అనమాట. ఏదొచ్చినా ఎవరైనా ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ఎమ్మడే చెప్తా. వాడికి ఫోన్ చేసేనే చదువుతాయి, లేకపోయినా బుజ్జి ఇట్లా జరిగింది ఇట్లా చెప్తే మా తమ్ముడు నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆగో అంటుంటాడు అనమాట. సో నేను కొంచెం కంట్రోల్లో ఉంటాను అప్పుడు. అంటే అబ్బాయిలు చేశారని చెప్పట్లేదమ్మా, ఎవరు చేయలేదులే. అమ్మాయిలు అయినా సరే మనం ప్రతి ఒక్కరిని అంత ఈజీగా నమ్మాల్సిన అవసరం లేదు అంటున్నా. లిమిట్స్లో ఉండండి. సమాచారం అడిగినరా ఇచ్చినమా అంతే. వాళ్ళకి హెల్ప్ అయితే చాలు ఆ ఇన్ఫర్మేషన్. అదే అండ్ మీ జర్నీని మీరు ఎంత ఇదైనా సరే, ఎంత నెగిటివిటీ వచ్చినా సరే, నెగిటివిటీ అంటే బయట మన ఊర్లో జనాల గురించి చెప్తున్నా. ఒకవేళ యూట్యూబ్లో మీకు నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అంటే అది మీరు చేసే కంటెంట్ వల్ల. అందుకే ప్రమోషన్స్ వల్ల ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. సో అందుకనే చెప్పాను మంచివి చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకోండి అని. ఇంకొక దేని వల్ల వస్తుంది అంటే మీరు చూపించే యాటిట్యూడ్ వల్ల వస్తుంది. మీరు నార్మల్గానే ఉండాలి ఎప్పటికీ. అండ్ మీరు ఎందుకంటే మనం చూపించే ఏదైతే వీడియో ఉంటుందో ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఏ వీడియో చేసినా సరే మీరు సజెషన్స్ అడగండి. మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ సజెషన్ అంటే నెక్స్ట్ ఏం చేయమంటారు ఒక మాట అడగండి, వాళ్ళే సజెషన్స్ ఇస్తారు. దాని ప్రకారం వీడియో చేశారంటే అక్క మేము చెప్పింది చేసింది అనే ఒక ఇది వాళ్ళకు ఉంటుంది అనమాట. బాండింగ్ క్రియేట్ అవుతుంది అంతే. సో సజెషన్స్ ఖచ్చితంగా అడగండి, మీకు హెల్ప్ అవుతుంది, బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ నచ్చిందా లేదా అని కూడా అడగండి. అండ్ మీకు మీరై నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అది చేయండి ఇది చేయండి అని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాని బదులు ఒక టిప్ చెప్పుకోవచ్చు ఆ టైంలో. అండ్ ఇంకొక విషయం, అడిగితేనే అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కూడా అనే సామెత కూడా ఉంది. అది వర్తిచ్చిద్దా ఇక్కడ అంటే అస్సలు వర్తించదు. ఎందుకంటే మన వీడియోస్ నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అయిపోతారు. మనం అడిగితేనే చేస్తామా అంటే అసలు మనం చేసే వీడియోలు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నువ్వు అడిగితే మాత్రం? కాబట్టి మనం నచ్చితేనే చేస్తారు. అర్థమైందా? ఇది నేను ఆల్మోస్ట్ మీకు అన్నీ కావాల్సినవి చెప్పాను. ఇంకా ఏమన్నా చెప్పాలా అంటే నాకు, ఎందుకంటే ఇన్ని చెప్తున్నాను కదా, కొన్ని నా మైండ్లో ఉన్న అవి గుర్తుకు రావు ఒక్కొక్కసారి. అందుకని మీకు వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవి కామెంట్ చేయండి. నేను ఇంకొక రీల్ అయినా చేస్తాను, ఇంకొక వీడియో అయినా చేసి పెడతా, లేదంటే అక్కడైనా రిప్లై ఇస్తాను. ఇవి నేను బేసిక్ అన్నీ చెప్పా, ఓకే? అండ్ మెయిన్ థింగ్ మీరు మీలా ఉండండి, వీడియోస్ కోసం మారిపోవద్దు, ఓకేనా? ఎన్ని రోజులైనా మీరు మీలాగే ఉండండి. అర్థం చేసుకోండి ఎందుకన్నాను అనేది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. చూద్దాం మీ కామెంట్స్ని బట్టి పోదాం. ఓకే, బాయ్.